అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫిరాయింపుల ఎమ్మెల్యేలను ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లోకి ఫిరాయింపుదారులని ఫిర్యాదులు రావడంతో విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇక నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలను విచారిస్తారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై చేసిన ఫిర్యాదుపై ఉదయం పిటిషనర్ తరపున గండ్ర మోహనరావు, ప్రతివాదన తరపు ఎన్ నవీన్ కుమార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదుపై పిటిషనర్ తరపున గండ్ర మోహనరావు, ప్రతివాది తరపున షరత్లు వాదనలు వినిపించనున్నారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలను ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. బీఆర్ఎస్ నుండి గెలుపొంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఫిర్యాదులు రావడంతో విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విచారణ ఏదైతే ప్రారంభమైన విషయం మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ రోజు అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా అరకపూడి గాంధీకి సంబంధించిన విచారణ కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన విచారణ పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజుతోటి అటు ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా అరకపూడి గాంధీ విచారణ కూడా పూర్తి చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే పోచారం శ్రీనివాస్ రెడ్డి విచారణ పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అరకపూడి గాంధీకి సంబంధించిన విషయం కూడా కాసేపట్లో పూర్తి కానుంది. అంటే మొత్తం మీద మనం చూస్తే మాత్రం ఇప్పటి వరకు కూడా అరకపూడి గాంధీ విచారణ పూర్తి అయితే కూడా మొత్తం ఓవరాల్ గా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తా ఉంది. తదుపరి ఏదైతే మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు అది కడియం శ్రీకి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే దానం నాగేంద్రకి సంబంధించిన అర్థం ఇస్తే మాత్రం వారికి నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేనటువంటి పరిస్థితుల్లో వారిపైన కౌంటర్ దాఖలు చేయడానికి అది బీఆర్ఎస్ పార్టీ మరోసారి సిద్ధమవుతుందనేది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కడియం శ్రీకి సంబంధించిన వచ్చి దాంతో పాటుగా దానం నాగేంద్రకి సంబంధించినటువంటి అంశం విషయంలో స్పీకర్ లో దాంతో పాటుగా ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో పాటుగా వారి స్పందన కూడా తెలియజేయనటువంటి నేపథ్యంలో వారిపైన కౌంటర్ దాఖలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మరోసారి సిద్ధమవుతుందని కూడా తెలుస్తా ఉంది. ప్రజెంట్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేసేటువంటి నేపథ్యంలో గత సంవత్సరం మార్చి నుంచి కూడా సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా 3 నెలల గడువు కోరుతున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ దగ్గర నుంచి ఇప్పటికీ 2 దఫాలుగా అటు సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కి అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి మరోసారి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటే 4 వారాల్లో ఈ యొక్క కేసు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంట్లో భాగంగా స్పీకర్ కూడా విచారణ వేగవంతం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు నిన్న ఏదైతే కొల్ల వెంకట్రావు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే సంజయ్ సంబంధించిన విచారణ జరగగా ఈ రోజు ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన విచారణ కావచ్చు, అరకపూడి గాంధీకి సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన విచారణ ముగిస్తున్న నేపథ్యంలో అటు ఏదైతే దీనికి సంబంధించి ప్రజెంట్ అరకపూడి గాంధీకి సంబంధించిన విచారణ ప్రారంభమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి జగదీష్ రెడ్డి ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డికి సంబంధించిన విచారణ కొనసాగుతుండగా అటు ఏదైతే అరకపూడి గాంధీకి సంబంధించి కావచ్చు, కేపీ వివేకానందకి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతోంది. ఈ 4 వారాల్లో ఖచ్చితంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది భవితవ్యం మాత్రం ఖచ్చితంగా తేలనుంది. మరొక అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపు కంటే కూడా తామే రాజీనామా చేయాలని కూడా అటు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి భావిస్తున్నారని కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ దిశగానే
వారంతటా వారితోనే రాజీనామా చేపిస్తే ఓందాతనంతో ఉంటుందనేది కూడా వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 4 వారాల్లో రాజీనామా చేస్తారా లేకపోతే స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తారా అనేది కూడా ఒకంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఏదైతే ఈరోజు ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఒక రకంగా వేగవంతం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే అటు పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా అరకపూడి గాంధీకి సంబంధించి కావచ్చు, తెల్లం వెంకట్రావుకి సంబంధించి ఏదైతే సంబంధించి కావచ్చు, సంజయ్కి సంబంధించి కావచ్చు, వీరి యొక్క న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఏదైతే వాదోపవాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. విచారణ కొనసాగుతుంది. ఓరల్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కూడా మినిట్ టు మినిట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. స్పీకర్ కూడా వీరి యొక్క ఓరల్ ఆర్గ్యుమెంట్స్ని వింటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. స్పీకర్ ఈ 10 మంది పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ఈ 10 మందిలో 8 మంది విచారణ పక్కకు పెడితే ప్రధానంగా దానం నాగేంద్రకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, కడియం శ్రీహరి విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరో 4 వారాల్లో ఈ విచారణకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వంశీ, ఇప్పుడు హాజరైన ఎమ్మెల్యేలు ఏమని వివరణ ఇస్తున్నట్టు తెలుస్తోంది? ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి మార్పు ఎందుకు చేశాము, ఏదైతే ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశాలపైన ప్రధానంగా చర్చ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి 8 మంది ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి కూడా ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ విచారణ చేసినటువంటి నేపథ్యంలో కూడా లోపల ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి అనేది మాత్రం బయటికి అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పార్టీ మారినటువంటి నాయకులు కూడా ఇప్పటి వరకు కూడా బయట ఎలాంటి ఏదైతే చెప్పడం లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. మరోపక్క స్పీకర్ విచారణ చేసినటువంటి నేపథ్యంలో చాలా గోప్యంగా విచారణ జరుగుతూ ఉంటుంది. ఈ అంశాలన్నిటి కూడా స్పీకర్ నిర్ణయం ప్రకటించేంత వరకు సుప్రీంకోర్టులో ఈ అంశానికి సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా అసలు వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి మొత్తం మీద మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మాత్రం పార్టీని ఎందుకు మారాల్సినటువంటి ఏదైతే అవసరం వచ్చింది అనే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఓరల్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కూడా స్పీకర్ వింటూ ఉన్నారు. అయితే వీళ్లపై తీసుకునే చర్యలను బట్టి మిగతా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఏదైతే ఇప్పటికే 6 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు. నిన్న ఈ రోజుకు సంబంధించి 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ దాదాపుగా పూర్తి కావస్తూ ఉంది. ప్రజెంట్ అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూ ఉంది. 8 మంది ఎమ్మెల్యేల విచారణ ఏదైతే పూర్తయిందని కూడా మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దానం నాగేందర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వారిద్దరి దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. రిప్లై లేనందున వల్ల మరోసారి నోటీసులు ఇస్తారా, లేకపోతే స్పీకర్ ద్వారా మరోసారి నోటీసులు ఇస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని కూడా చూస్తూ ఉంది. వారి దగ్గర నుంచి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మనం తిరిగి మళ్ళీ నోటీసులు ఏమైనా ఇస్తారా, కోర్టు ద్వారా ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. స్పీకర్ మళ్ళీ వీళ్ళిద్దరికి ఏమైనా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం మాత్రం 4 వారాల్లో తేలనుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. ఎందుకంటే ఇప్పటికే 2 దశలుగా అటు స్పీకర్కి కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఈ 2 దశల్లో కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ మరోసారి కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పైన పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా, లేకపోతే నిర్ణయం తామే తీసుకోవాల్సి వస్తుంది అనేది కూడా చాలా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పాలి. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి అంశం మనం పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి, ఖచ్చితంగా తిరిగి ఆ స్థానాలను తామే కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ మరోపక్క ఘంటాపదంగా చెప్తుంటే, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తా ఉంది ఒకవేళ ఎన్నికలు వస్తే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే రిజల్టే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ 10 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది అనేది కూడా మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశం.
మొత్తం మీద ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉండబోతుందనే అంశానికి సంబంధించి రానున్న 4 వారాల్లో తేలనుంది. ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ గనక సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈసారి సుప్రీంకోర్టు ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతవరకు పోకుండా స్పీకరే ముందస్తుగా నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కొంత దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. స్పీకర్ అటు వారికి నోటీసులు ఇస్తారా, లేకపోతే పార్టీ పరంగా ఏదైతే ఆదేశాలతోటి వారిద్దరు రాజీనామా చేస్తారా అనే అంశానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వారిద్దరు కనుక రాజీనామా చేస్తే ఎలక్షన్స్కి ఎప్పుడొచ్చే ఏదైతే 6 నెలల్లో వచ్చే నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా వేచి చూడాలి. ఒకవేళ మిగతా 8 మంది వారిపైన ఎలక్షన్ ఏదైతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తి నెలకొంది. ఒకవేళ లేకపోతే 10 మందికి సంబంధించి కూడా నిర్ణయం ఒకేసారి వెలువరిస్తారా, లేకపోతే వీరిద్దరు విచారణ రాకపోతే ముందుగా వీరిద్దరి పైన నిర్ణయం ప్రకటిస్తారా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.